11వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం. యెషయా 26వ అధ్యాయము 12వ వచనము. నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. సహోదరి సహోదరులారా, ప్రభువు సమాధానకర్త. మనకెంత జ్ఞానమున్నా, డబ్బున్నా, లోకంలో ఎంత పలుకుబడి ఉన్న వారమైనా శాంతి సమాధానాలు లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు కదా. ఈ లోకంలో ఎంతో మంది ధనవంతులైనప్పటికీ వారి జీవితాలలో, కుటుంబాలలో శాంతి లేక మానసికంగా ఎంతో కృంగుదలకు లోనవుతూ ఉన్నారు. అపవాది ఎప్పుడూ కూడా మన మనశ్శాంతిని దొంగిలించి మనము ఏదో ఒక విధంగా ఆలోచిస్తూ బాధపడాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ప్రభు సహాయం కోసము మనము ప్రార్థించగలగాలి. ప్రభుపై ఆధారపడినప్పుడు ప్రభువే మనకు ఆశ్చర్య రీతిగా సహాయం చేస్తాడు. మనలో ఉన్న భయాన్ని, ఆందోళనను తీసివేస్తాడు. మనము ఎంత గందరగోళ పరిస్థితులలో ఉన్నప్పటికీ మన హృదయాలు ప్రభు యొక్క శాంతితో, సమాధానంతో నింపబడతాయి. ప్రభువే సమాధానమును స్థిరపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము ఎటువంటి అపాయకర పరిస్థితులలో ఉన్నా, మా హృదయంలో ఎంత భయము, ఆందోళన ఉన్నా వాటిని బట్టి ఆలోచిస్తూ బాధపడుతూ లోపల కృంగిపోయే వారముగా కాకుండా మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించగలగాలి ప్రభువా. మీ మీదే ఆధారపడి మీ సహాయం కోసము మొరపెట్టాలి తండ్రి. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించే గొప్ప దేవుడవు ప్రభువా. ఎటువంటి పరిస్థితినైనా మార్చగలవు తండ్రి. మాకు భయాన్ని కలిగిస్తూ శాంతి సమాధానము లేకుండా చేసే ప్రతి పరిస్థితి నుండి యేసు నామంలో విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. అన్ని రకముల అపవాది క్రియలను బంధించండి ప్రభువా. మా జీవితాలలో, కుటుంబాలలో మీరే సమాధానమును స్థిరపరచండి ప్రభువా. అనుగ్రహించి శాంతి సమాధానాలతో సంతోషమైన జీవితాలను జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.